హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి ఫస్ట్ టైం నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. సాయి తేజ్, వేదశ్రీ హీరోయిన్స్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాకి మునిరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్ పాటలకి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా సినిమా గ్రాండ్ రివీల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిల్మ్ ఫ్లాష్ లో చూసేద్దాం. మా టీం వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్గా కిరణ్ గురించి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ సినిమా తీసింది ఇప్పుడు వచ్చిన ఆలోచన కాదండి. 2021లో కిరణ్ నైట్ 10 గంటలకు ఫోన్ చేసి మా 2021 జర్నీ కిరణ్ అనేది మా ఇద్దరిది. తేజ ఇలాగా టాలెంట్ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడేంది ఆయనకి ఎస్ఆర్ కళ్యాణ్ రిలీజ్ కాలేదు, పెద్దగా ఫాలోవర్స్ లేదు, పెద్దగా పేరు లేదు. నేను చూస్తున్నా ఎట్లా చేస్తారబ్బా కొత్త వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నా అంటున్నాడు ఎట్లా అని. కానీ ఆయన దగ్గర ఉన్నది ఒకటి గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యంతోనే నేను చూస్తా ఉన్నా ఆయన జర్నీ. 10 సినిమాలు చూస్తున్నాను. పడ్డాడు లేచాడు ఫైనల్గా నిలబడ్డాడు. ఇంకొక 50 మంది నిలబెట్టినాడు. ఇంకా కొంతమందిని నిలబెట్టబోతాడు. అది మీరు దగ్గరలో చూడబోతారు. హలో, అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను ఇందులో ఎల్లమ్మ క్యారెక్టర్ ప్లే చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. లైక్ దిస్ ఇస్ ఫస్ట్ టైం లైక్ ఐఎమ్ ఇన్ స్టేజ్ హియర్. ఐఎమ్ లైక్ సో నర్వస్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ మునిరాజు గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ సినిమా చాలా కష్టపడి చేశాము. మీ సపోర్ట్ అందరికీ మాకు కావాలి. సో వీఆర్ ఆల్ న్యూ ఫేసెస్. త్రూ యూ వీ వాంట్ ఎవ్రీ వన్ టు బీ సపోర్టెడ్. థ్యాంక్ యూ సో మచ్. మాది కిరణ్ అన్నది ఆల్మోస్ట్ ఒక 6 to 7 years జర్నీ అండి. ఈ మొత్తం ప్రాసెస్లో దిస్ ఈస్ ద ప్రౌడెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఇప్పటివరకు ఇండస్ట్రీ నుంచి మేమంతా తీసుకున్నాం, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ గివింగ్ ఇట్ బ్యాక్. సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్న ఫర్ దిస్. You have always made me proud, but this is the proudest moment till date. అందరి గురించి చెప్పాలంటే ఫస్ట్ మునితో స్టార్ట్ చేయాలండి. వెరీ ప్యాషనెట్ పర్సన్. అలాంటి ప్యాషనెట్ టీమే దొరికింది మునికి. చాలా బాగా తీసుకెళ్ళాడు మూవీ అంతా త్రూ అవుట్ ద ప్రాసెస్. ఇంతమంది యంగ్ టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ హ్యాండిల్ చేయడం ఇస్ నాట్ ఏ జోక్. చాలా మంచిగా చేసావు ముని. కీప్ ఇట్ అప్. ఇంకా ఇలానే చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ April 17th రోజు ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు వాచ్ హౌ మచ్ ఎఫర్ట్ యూ హ్యావ్ పుట్ ఇన్ ద మూవీ. అండ్ అక్షయ్ గ్రేట్ జాబ్. సేమ్ April 17 తర్వాతే నీ గురించి మాట్లాడతారు. ముందుగా ఇక్కడ కిరణ్ గురించి చెప్పాలి. నేను కిరణ్తో కలిసి చేసిన జర్నీ ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం VBVK ఇప్పుడు తిమ్మరాజుపల్లి టీవీ. సో నన్ను నమ్మి మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇచ్చినందుకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంకా ఇక్కడ మిగతా మా ఆర్టిస్టులు కాస్ట్ అండ్ క్రూ వీళ్ళందరూ షూట్ టైంలో చాలా హెల్ప్ చేశారండి. వీళ్ళ వల్ల మేము చాలా క్వాలిటీ మూవీ చేయగలిగాము. అండ్ ముఖ్యంగా మా సాయి, డిఓపి అక్షయ్, మా డైరెక్టర్ ముని, ప్రదీప్, వేద, ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ. సో అందరం డైలీ మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తాం కదా, ఆ టైప్లో ఉండేదండి మా షూట్ అట్మాస్ఫియర్ అంతా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఆర్టిస్ట్కి అండ్ ప్రతి టెక్నీషియన్కి చాలా క్వాలిటీ మూవీ చేయగలిగాము. నా పేరు వంశీకాంత్ రేఖన, తిమ్మరాజుపల్లి టీవీ మ్యూజిక్ డైరెక్టర్ని. సో ముందుగా మా డైరెక్టర్ గారు మునిరాజు గారికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను బిలీవ్ చేసినందుకు అండ్ తిమ్మరాజుపల్లి టీవీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఆయన మేము రికార్డింగ్ చేసినప్పుడు అవ్వచ్చు, మ్యూజిక్ సిట్టింగ్స్ అవ్వచ్చు, రియల్లీ ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ బ్రో మీతో వర్కింగ్. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. అందువల్లే మీకు అది అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రీడమ్ ఏ టెక్నీషియన్కి అయినా సరే ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్, క్రియేటివ్ ఫ్రీడమ్. సో అది మాకు ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ముని గారికి థ్యాంక్ యూ సో మచ్, డైరెక్టర్ గారికి. అండ్ ఇక్కడున్న ప్రతి ఆర్టిస్టులు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు వీళ్ళ ఫేస్లు డెఫినెట్లీ దే విల్ బీ ఫ్యూచర్లో పెద్ద స్టార్లు అయ్యే ఫేస్లు ఇవ్వండి, పెద్ద ఆర్టిస్టులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను సినిమా ఇప్పటికీ ఒక 100 సార్లు 150 సార్లు చూస్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు వీళ్ళందరూ యొక్క పర్ఫామ్ ఎప్పుడు ప్రతి ఒక్కసారి కూడా నాకు బోర్ అనే ఫీలింగ్ లేదనమాట. సో ఒక సినిమా చూస్తున్నప్పుడు బోర్ లేదని అంటే ఆ ఆర్టిస్టులు, ఆ కథ,
ఆ కథనం, ఆ దర్శకత్వం, ఎవ్రీథింగ్ అందరూ అన్ని ఎలిమెంట్స్ బాగా అయితేనే ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టదు. సో తిమ్మరాజుపల్లి అనే టీవీ మీరు ఎన్నిసార్లు చూసినా, ఎంతసేపు చూసినా బోర్ కొట్టని సినిమా, ఒక మంచి సినిమా. నేను ఒక థియేటర్ ఆర్టిస్ట్. సో మా బీ స్టూడియో ప్లే ఒకటి ఉంది. ఆ ప్లే చూసి మా ముని సార్ అక్కడ ఆడిషన్స్కి పిలిచారు. సో చాలా ఆడిషన్స్ పిలుస్తారు, ఇది నార్మల్లే అని జస్ట్ వెళ్ళి ట్రై చేశాను. అప్పుడు హీ హ్యాడ్ సమ్ క్లారిటీ. అంటే నేను చేస్తుండగా అంతొద్దు, ఇది తగ్గించు అంటే నేను ఏదో కామెడీగా చెప్తున్నాను. హీ వాజ్ లైక్ ఇది తగ్గించేయి, ఇది పెంచి చేయి అన్నట్లు చెప్పారనమాట. ఆ క్లారిటీ వాజ్ లైక్ చాలా మంచి క్లారిటీ ఉండే. అది నేను సెలెక్ట్ అవుతానని కూడా లేదు, అందుకే సరియల్ మూమెంట్ అన్నాను. ఇట్ హ్యాపెండ్, ఫ్లాషెస్లో అయిపోయినట్టు అయిపోయింది. నేను సెలెక్ట్ అయ్యాను, షూట్కి వెళ్ళాను, షూట్ అయిపోయింది, వచ్చేసాం, డబ్బింగ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు వీఆర్ హియర్. చాలా నమ్మలేకుండా ఉన్నాను ఇక్కడ కూడా. సో యా, ముని సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఛాన్స్ నన్ను చూసినందుకు. కిరణ్ సార్ గురించి అందరూ చాలా చెప్పారు, నేను కూడా చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను సార్. బట్ ఇక్కడ మీరు మనస్ఫూర్తిగా మీరు బాగుండాలి సార్. మీరు బాగుంటే ఒక 100 మంది బాగుంటారని నేను నమ్ముతున్నాను. సో దట్స్ వాట్ ఐ కెన్ సార్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే, మనం జనరల్గా ట్రిప్స్కి వెళ్తాం కదా, ఎక్కడికైనా, నార్త్ ఇండియాకైనా వేరే కంట్రీస్కైనా ఎక్కడికైనా వెళ్తాం. ట్రిప్ నుంచి తిరిగి రాగానే మనం మన ఇంట్లో ముద్దపప్పు ఆవకాయ కలుపుకొని తినాలనిపిస్తుంది కదా, ఆ మంచి ఫీల్ ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంత మొహం మాడిపోయి వచ్చి తినిన తర్వాత అలా ఉంటుంది సినిమా. బేసిక్లీ ఇట్స్ లైక్ ఒక మంచి ఫీల్ వస్తుంది. అన్నీ ఉంటాయి, ఇట్స్ నాట్ లైక్ కామెడీనే ఉంటుంది, లేకపోతే డ్రామా ఉంటుంది, అలా ఏం కాదు. సస్పెన్స్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఒక మంచి ఫీల్ అయితే ఇస్తాం, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాం. కేఏ ప్రొడక్షన్స్ తిమ్మరాజుపల్లి టీవీ నుండి నేను పరిచయం అవ్వడం చాలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది, ఒక్కొక్క క్రాఫ్ట్లో పనిచేసిన అందరూ ఈ సినిమాకి ఒక గిఫ్ట్. అండ్ ఈ ప్రొడక్షన్ నుండి మేము ఇంట్రడ్యూస్ అవ్వడం మా అందరికీ గిఫ్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. నేను థియేటర్ ఆర్టిస్ట్ అండి, బీ స్టూడియోస్ నుండి వచ్చాను. నేను ప్రదీప్ అన్న, లతీష్ అండ్ సాయి కృష్ణ మేము ఒక ప్లే చేసాము. ముని గారు అప్పుడే మమ్మల్ని చూసి ఆడిషన్ చేయడం జరిగింది. అండ్ అప్పుడే మా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ ముని గారి గురించి మాట్లాడాలి. బట్ ఆయనకున్న క్లారిటీ వల్ల ఈ సినిమా ఎలా ఉండబోతుందో మా అందరికీ మా జర్నీ స్టార్టింగ్లోనే అర్థమైపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని నమ్మినందుకు. ఈ సినిమా జర్నీ నాకు చాలా స్పెషల్ అండి. ఈ సినిమా ఎలా స్టార్ట్ అయిందో, ఎలా ఎండింగ్ అయిందో నాకు తెలియట్లేదు. బట్ ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరినీ నేను బేసిక్గా ఏంటంటే, నాటకాలు అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రతి నాటకాలు వెళ్ళి చూస్తూ ఉంటాను. అక్కడ మిడ్ సమ్మర్ నైట్ అనే నాటకాలు చూసి ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరినీ క్యాష్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదండి. వాళ్ళు చాలా చాలా బాగా చేశారు. వాళ్ళు ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే, అలాంటి మంచి ఆర్టిస్టులకి ఇంతవరకు అవకాశం రాలేదని నా ఫీలింగు. ఈ సినిమా చాలా వరకు చాలా బాగా చేశారు. నేను ఎంత స్క్రిప్ట్ రాసినా ఏం చేసినా ఆర్టిస్టులు పర్ఫామ్ చేయకుంటే అది ఎప్పటికీ నా అవుట్పుట్ అనేది సరిగా ఉండదు. ఈ సినిమా మిమ్మల్ని April 17 మాత్రం మిమ్మల్ని డ్యామ్సూర్ చెప్తున్నా, మిమ్మల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్తుంది. మిమ్మల్తో గిల్లుగా జల్లాడిస్తుంది, ఎమోషనలైజ్ చేస్తుంది, సస్పెన్స్కి గురి చేస్తుంది. కన్ఫర్మ్ ఆ వరల్డ్ని ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ భావోద్వేగంతో మళ్ళీ బయట వస్తారు. అండ్ ఇక్కడ దీన్ని పనిచేసిన టెక్నీషియన్స్ అన్ని చాలా బాగా చేశారండి. చాలా మంచిగా నాకు సపోర్ట్ చేశారు. డిఓపి కానీ, మన అక్షయ్, మ్యూజిక్ డైరెక్టర్ వంశీ, సనారే సింగిల్ కార్డ్ రాశాడు. అందరి టెక్నీషియన్స్ గురించి నేను చాలా నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడతా, కానీ నాకు చాలా చాలా బాగా హెల్ప్ చేశారు. ఒక ఆర్టిస్ట్లో ఒక టెక్నీషియన్స్ అన్నీ కలిపి చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందని మీరు April 17 పక్కా చూస్తారు. అండ్ కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను బిలీవ్ చేసి ఈ ప్రాజెక్టు నా చేతుల్లో పెట్టి మంచిగా చేసుకుంటారా అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగనే రితికేష్ సార్కి కూడా చాలా థ్యాంక్స్. నాకు చాలా హెల్ప్ చేశారు రితికేష్ సార్. కానీ ఈ ప్రాజెక్ట్ జరగడానికి ఓన్లీ ముగ్గురే అండి. ఒకరికి కిరణ్ సారు, ఒకరు రితికేష్ సారు, ఇంకొకరి CEO మేడం, రహస్య మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉన్నాను ఆల్రెడీ నాకు తెలియదు, కానీ
ఎప్పటికీ మీ కుటుంబంలో ఒకలా ఉండిపోతా, కన్ఫామ్గా చెప్తున్నా. మీకు అంటే మీకు సహాయం అది పక్కన పెడితే నేను ఎప్పుడున్నా మీ వెంటే ఉంటాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా పేరు సాయితేజ అండి. నాది అనంతపూర్ జిల్లా గుంటకల్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ డెబ్యూ మూవీ. కొంచెం ఎమోషనల్గా ఉంది అండ్ ఒక మెట్టు ఎక్కుతున్నాం కాబట్టి అందరూ మా ఫ్రెండ్స్ అందరూ సాగొడుతుంటారు అనమాట. అంటే ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ అయిపోయింది, థర్డ్ పార్ట్ అయిపోయిందని. రే ఇది పార్ట్ లాంచ్ అయితే కాదు, సినిమా రిలీజ్ ఈవెంట్ రా, ఏప్రిల్ 17 వస్తున్నాం రా స్వామి. ఓకే చెప్పేసినాం, ఏప్రిల్ 17 థియేటర్లో ఉంటాం. ఓకే ఇంకా నన్ను సాగొట్టకండి తెలియ చెప్పడానికి. సో మా టీం గురించి చెప్పాలి. డలింగ్ మా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డలింగ్, నన్ను బిలీవ్ చేశాడు, థ్యాంక్ యూ. ఇంకా మా టీం గురించి అంతా కావాలంటే నేను నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతా. మా డిఓపి అక్షయ్, డలింగ్ థ్యాంక్ యూ. మ్యూజిక్ సనారే, లవ్ యూ సనారే. నా కో ఆర్టిస్టులు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నా రితికేష్ అన్న, మదన్ అన్న, మా ప్రొడక్షన్ టీం, నా జిగ్రీ, నా ఫ్రెండ్ నా సుధీర్, థ్యాంక్ యూ. అందరికీ టీంలో వర్క్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు అన్న గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా నేను ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ని. సో నేను అన్న సినిమాలు అన్నిటికీ అసోసియేట్గా వర్క్ చేశాను కెమెరామ్యాన్గా. ఎస్ఆర్ మూవీకి ఐఎమ్ ద అసిస్టెంట్ కెమెరామ్యాన్ విశ్వాస్ అన్న దగ్గర. సో బిఫోర్ లాక్డౌన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్రైడే మారిపోతుంది, ఒక రోజు వస్తుంది అంటారు కదా. నాకు ఆ రోజైతే అప్పుడు లాక్డౌన్ అప్పుడు వచ్చింది అన్నమాట. మేమందరం ఒక దగ్గర ఉండిపోయాం లాక్డౌన్లో. అన్న మీకు గుర్తుందో లేదో, వాకింగ్ వెళ్ళేవాళ్ళం రోజు ఈవినింగ్. అట్లా వాకింగ్కి వెళ్ళినప్పుడు మా రోజు మాట్లాడుతుంటే ఆ రోజు ఒకరోజు ఏంటి సాయి ఏం అవ్వాలనుకుంటున్నావు ఏంటి అన్న, ఇలా హీరో అవ్వాలనుకుంటున్నాను, నా యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను ఇలా అని చెప్పా. సో బాగా కష్టపడుతున్నావు, చేద్దాం సాయి మనం ఏదో ఒక రోజు చేద్దాం అన్నారు. అంతే. మరి అన్న సినిమాలు చేస్తున్నా, వర్క్ చేస్తున్నా, అన్న చేస్తున్నారు సినిమాలు, అంత అయింది. సాయి మనం ప్రొడక్షన్ ఓపెన్ చేస్తున్నాం సాయి, ఇలా కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నాం, అంత న్యూ టాలెంట్ సూపర్ అన్న, ఎవరితో వెళ్తాం ఏంటి సాయి మన దాంట్లో ఆడిషన్ ఇవ్వు, రాజప్ప క్యారెక్టర్ ఒకటి ఉంది, సతీష్ ఉంది, ఇవ్వు అని చెప్పారు. నేను ఆడిషన్ ఇచ్చా. ముని రాజపోద్దు సతీష్ చేయి అని చెప్పారు. థ్యాంక్ యూ. అలా ఆడిషన్లో అయింది. దెన్ అంటే ఇన్ని ఇయర్స్ జర్నీ మాది. సినిమాల కన్నా మాకు ఎక్కువ బాండ్ అయిపోయింది. అంటే అన్న అంటే నాకు నాకు నిజంగా ఇప్పుడు అన్న పెద్దన్న ఉన్నట్టే అనమాట. కిరణ్ అన్న, అన్న లవ్ యూ. ఇంకా నేను నీ గురించి చాలా చెప్పాలి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ కలిగి అండ్ నేను ఈ కే ప్రొడక్షన్లో ఫస్ట్ నీ ప్రొడక్షన్లో నేను ఫస్ట్ అవ్వడం నాకు ఇంకా చాలా హ్యాపీగా ఉందన్న. ముఖ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ ఈ సినిమా ముని నాకు ఫస్ట్ టైం నా సినిమా సెట్లో ఉన్నాడు అనమాట. తను ఒక ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మీ ఇద్దరం పక్కన కూర్చున్నాడు, సీన్ చేసి ఎడిట్ చూపించేటప్పుడు నాకు చాలా బాగా నచ్చేది అనమాట. ఓ రోజు ఏదో పిలిచి ఏం ముని ఏమవుదాం అనుకుంటున్నాం అంటే, ఇలా సార్ 10 years అయిపోయింది సార్ ఇండస్ట్రీకి వచ్చి, డైరెక్షన్ ప్రయత్నిస్తున్నాను, కొంచెం చూడాలనుకుంటున్నాను సార్ అంటే, అవునా ఏదైనా పాయింట్ ఉంటే చెప్పు ముని చూద్దాం అనుకున్నాను. చూద్దాం అన్నాను. అప్పటికి నా దగ్గర డబ్బులు లేవు, చేస్తానో చేయనో తెలియదు, బట్ ఒక హోప్ అయితే ఉండేది. ఖచ్చితంగా మనం సెటిల్ అయిన రోజు మనకి వీలైనంత చేద్దామని చిన్న హోప్ ఉండేది. ఆ రోజు ఏదో చెప్పేసా, ముని కథ చెప్పు ఏదన్నా ఉందంటే, ఇదిగో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 99% ఒకరెవరైనా మిస్ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరు ప్రాపర్ ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. ముని నాకు ఫస్ట్ టైం కథ చెప్పగానే ఒక ఊరిలో, అంటే తిమ్మరాజుపల్లి టీవీ అంటే ఏం లేదండి, మీకు సింపుల్గా చెప్పాలి. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండేదన్నమాట. ఒకరింట్లోనే టీవీ ఉండేది. మేమందరం సాయంత్రం అయిపోగానే అందరం స్కూల్ నుంచి వచ్చో, లేకపోతే మా అమ్మ నాన్న, లేకపోతే అందరూ కూలి పని చేసుకున్నా, లేకపోతే ఊరోళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి సాయంత్రం ఆ టీవీ దగ్గరికి వెళ్ళి, ఆ ఇంట్లో ఎవరింట్లో అయితే టీవీ ఉందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి సరదాగా అందరూ కూర్చొని ఎప్పుడెప్పుడు వాళ్ళు టీవీ ఆన్ చేస్తారని చెప్పి కూర్చొని చూసేవాళ్ళు అనమాట. అలా ఒక ఊరికి ఒకే టీవీ ఉంటే ఆ టీవీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అలాంటి ఒక సంఘటన ముని ఊర్లో జరిగింది. ఒక శివరాత్రి పండగకి టౌన్ నుంచి ఒక 3 రోజుల పాటు టీవీని రెంట్కి తెచ్చుకొని ఊర్లో పెట్టుకొని ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు అంటే, ఈ కథ మొత్తం 1990s జరిగే కథ, 95 ఆ టైంలో.
మనందరికీ తెలుసు ఇక్కడ చాలామందికి అప్పట్లో టీవీ అంటే ఎంత స్పెషల్ అని. ఇప్పుడంటే బెడ్రూమ్కి టీవీ వచ్చేసింది, ఎవరు రిమోట్ కూడా పట్టుకోవట్లేదు, అందరూ ఫోన్లలో ఉన్నారనుకోండి. అప్పుడు టీవీ అంటే చాలా స్పెషల్ కదా, అసలు నిజంగానే ఊరికి ఒక టీవీనే ఉండేది. ఆ కథ నాకు ముని చెప్పగానే చాలా హానెస్ట్గా అనిపించింది. చెప్పేటప్పుడే మనం నాకు చాలా క్లియర్గా చెప్పాడు, సార్ ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు, నేనేదో కమర్షియల్ ఎలిమెంట్స్ చేయాలనుకోవట్లేదు, ఏమీ లేదు. నేను కళ్ళకు చూసినట్టు మా ఊర్లో చూసిన, ఒక తిమ్మరాజుపల్లిలో చూసిన ఒక నిజంగా క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఇన్నోసెన్స్ కానీ, డ్రామా కానీ, ఒక టీవీకి ఉన్న ప్రాధాన్యత కానీ, ఇది మొత్తం నేను చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్దాం అనుకున్నాను సార్ అన్నాడు. నాకు అది నచ్చిందండి. అంటే ఏదో కొన్ని సినిమాలు మనకి తెలిసిపోద్ది, అరే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ వేస్తున్నాము, ఇది కమర్షియల్గా వర్కౌట్ అయిపోద్ది, ఇక్కడ డబ్బులు వచ్చేస్తుంది. ఇంకొన్ని సినిమాలు ఏంటి జోనర్ అని తెలిసిపోద్ది. ఇది మాత్రం హానెస్ట్గా ఒక ప్యూర్ అటెంప్ట్ చేద్దాం. నాకున్న దాంట్లో ఈ సినిమా ఏమి పెద్ద బడ్జెట్స్తో తీసింది కాదు, లేకపోతే పెద్ద పాయింట్తో తీసింది కాదండి. నాకు వీలైనంత వెరీ స్మాల్ బడ్జెట్లో, వెరీ థిన్ లైన్, వెరీ స్మాల్ పాయింట్. ఒక సమ్మర్లో మీరందరూ, నాకు తెలిసి సమ్మర్ వచ్చింది కదా, April 17th రిలీజ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే వేసవి సెలవులు. మీరందరూ ఒకటైతే నేను కన్ఫామ్గా చెప్పగలను, ఆ 2 గంటల పాటు మీరు ఊరికి వెళ్ళిపోయి ఆ ఊరోళ్ళ క్యారెక్టర్లు, ఆ ఊరోళ్ళ ఇన్నోసెన్సు, మేబీ ఈ జనరేషన్కి టీవీ వాల్యూ తెలియకపోతే, ఓహో టీవీ కంటే ఇంత ఇంపార్టెన్స్ ఉండేదా, ఒక ఊరికి మొత్తం ఒక టీవీనే ఉంటే ఆ ఊరు మొత్తం పరిగెత్తుకుంటూ ఆ ఇంటి దగ్గర కూర్చునే వల్ల అనే చిన్న ఆ మూమెంట్స్ అన్నీ చెప్తుంది. ఇంకా 90s వాళ్ళకైతే ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఇంకా మీ అమ్మ నాన్న, అవ్వ తాత, వాళ్ళ పెద్దలకైతే వాళ్ళందరినీ మీరు థియేటర్కి తీసుకెళ్ళండి. ఐఎమ్ షూర్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ మెమరీస్ అన్నీ మీకు చెప్తారు. అవునరా మనకు కూడా మన ఊళ్ళో వీళ్ళకి ఒక టీవీనే ఉండేది, మేమందరం పరిగెత్తుకుంటూ అలా కూర్చునే వాళ్ళం, ఆడు చూసేవాళ్ళం అని చెప్పి. అలాంటి సినిమా తిమ్మరాజుపల్లి April 17th వస్తుంది. ప్రాపర్గా మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్కి వెళ్ళండి. నేను ఒకటే చెప్తున్నాను, వెరీ హానెస్ట్ ఫిలిం. ఈ అబ్బాయి నేను షార్ట్ ఫిలిమ్స్ చేసేటప్పుడే 2016, 2017 ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూసి నేను చాలా షార్ట్ ఫిలిమ్స్లో, నేను యాక్ట్ చేద్దాం అనుకున్న షార్ట్ ఫిలిమ్స్లో ఈ అబ్బాయి ఆల్రెడీ హీరోగా ఉండేవాడు. నేను వెళ్ళి అడిగేవాడిని, అన్న నాకు ఇవ్వచ్చు కదా ఆపర్చునిటీ అంటే, ఈ అబ్బాయి చేసే పర్ఫార్మెన్స్ నువ్వు చేయలేవని చెప్పాను. వాళ్ళు నిజంగా ఇతను చేసే పర్ఫార్మెన్స్ నేను చేయలేనండి. అంటే షార్ట్ ఫిలిమ్స్లో తన పర్ఫార్మెన్స్ నేను చూసి ఏంటి చిత్త కొట్టేస్తున్నాడు ఏంటి ప్రదీప్ అని, ఎందుకు ఇన్ని రోజులు ఈ అబ్బాయికి అవకాశం రాలేదన్న విషయం నాకు తెలియదు. నాకు అర్థమైనంతలో చిన్న విషయం ఏంటంటే, నేను చాలాసార్లు షార్ట్ ఫిలిమ్స్ అన్నీ అయిపోయేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కృష్ణానగర్లో ఉండి మేము వచ్చినప్పుడు షార్ట్ ఫిలిమ్స్లో హీరోలు ఒక 50-60 మంది హీరోలు ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే ఎవరు నువ్వు అంటే హీరో అనేవాళ్ళు, ఎవరంటే షార్ట్ ఫిల్మ్ హీరో. అలా నేను ఒక్కరిని. అందరం ప్రయత్నించేవాళ్ళం, కానీ తిరిగి చూస్తే ఒకరు ఇద్దరు కూడా లేరు, అందరూ వెనకాల వెళ్ళిపోయారు. అదే అండి చిన్నది, భయానికి ధైర్యానికి చిన్న ఒక థ్రెడ్ ఉంటుంది కదా. నాకు ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అసిస్టెంట్ అవ్వచ్చు, లేకపోతే మీడియా నుంచి అవ్వచ్చు, ఎనీ క్రాఫ్ట్, మీరు భయానికి ధైర్యానికి చిన్న థ్రెడ్ ఉంటుంది కదండి. ఎవరైనా హీరో అవ్వాలనుకున్నా సరే, టాప్ డైరెక్టర్ అవ్వాలనుకున్నా సరే, ఆ భయాన్ని వదిలేసి ధైర్యానికి ఒక అడిగేయండి, అందరూ అయిపోతారు. ఆ చిన్న హోప్ ఏదో నాకు వీలైనంత ఇవ్వాలేనండి. ఈరోజు సాయి హీరో అయ్యాడు. ఈరోజు నేను ఇంకా నెక్స్ట్ సినిమా ఈ ఇయర్లో ఇంకో 2 సినిమాలు అవుతున్నాయి. ఆ సినిమా ద్వారా ఒక 20 మంది హీరోలు బయటకు వస్తారు. బికాజ్ క్రికెట్ బ్యాక్డ్రాప్ కాబట్టి అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీలైనంత అందరినీ కొత్త వాళ్ళని ఆడిషన్ చేస్తున్నారు. అదేదో పెద్దగా ఏదో చేస్తున్నా అన్న ఉద్దేశం కాదని చిన్న హోప్, ఎవరు ఏదవ్వాలనుకున్న అవ్వచ్చు అన్న ఒక చిన్న హోప్. ఎందుకంటే చాలా సెట్స్లోకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఎక్కడో లైట్ బాయ్ అని ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఏదో అమలాపురం పాలకొల్లు నుంచి ఒక ఊరి నుంచి వచ్చేసి ఉంటాడు. ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే, అన్న సెట్ అసిస్టెంట్గా ఉన్నాను అంటాడు. కానీ తన కోరిక ఏంటి అంటే 2 నిమిషాలు పక్కన కూర్చొని మాట్లాడితే తన కోరిక ఏంటి అన్న ఆర్టిస్ట్ అవుదామని వచ్చానన్న అంటాడు. కానీ అక్కడ చూస్తే సెట్ అసిస్టెంట్గా. అలాంటి అబ్బాయికి కూడా హోప్ రావాలి, అరే నేను హీరోని అవ్వచ్చు. ఇక్కడ హీరోని అవ్వాలంటే పెద్ద ఏం లేదు. నాకు తెలిసి ఒకవేళ ప్రొడక్షన్లో నేను ఎంతవరకు చేస్తానో, నాకున్న డబ్బుల్లో కానీ నేను ఎంత ఎదుగుతానో, నాకున్న డబ్బుల్లో మాత్రం నేను చేస్తే హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ అందరూ అంతే. చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీలైనంత మందిని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాట్ ఎవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా దానికి మీ అందరి సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఈవెంట్కి వచ్చినందుకు. ఇంతమందిని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, కొన్ని సినిమాలు డబ్బుల కోసం చేస్తాం, కొన్ని సినిమాలు ఇది. తిమ్మరాజుపల్లి టీవీ ఈజ్ ఎ వెరీ 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 హానెస్ట్ ఫిలిం. రేపు మీరు థియేటర్లోకి వచ్చి కూర్చున్న తర్వాత, అరే ఒక విలేజ్లో జరిగే ఒక సస్పెన్స్ డ్రామా ఇంత హానెస్ట్గా ఎలా తీశారా, ఇంత క్వాలిటీగా, ఇంత టెక్నికల్ ఆస్పెక్ట్స్తో ఎలా తీశారా అన్నట్టు ఉంటుంది. మీ అందరికి బాగా నచ్చుతుంది. అందరం April 17th థియేటర్లో కలుద్దాం. మరిన్ని ఈవెంట్లు ఉంటాయి, ఈ సినిమా గురించి మరింతగా మాట్లాడదాం. అండ్ తిమ్మరాజుపల్లి టీవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, లైట్ మ్యాన్ అన్న దగ్గర నుంచి హీరో వరకు ఆర్టిస్టులు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే
శ్రవంతి గారికి థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ నా ఫస్ట్ ప్రొడక్షన్లో మీరు యాంకరింగ్, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ అన్నకి, జిఎస్కే మీడియా, అన్న వచ్చిన తర్వాత ఏదో కలిసి వచ్చింది అంటారు కదా, అన్న వచ్చినప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ టేకింగ్ కేర్. అన్న సురేష్ అన్న, శ్రీనివాస్ అన్న, అలాగే యూవి మీడియా అన్న, వెంకట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే మా డిజిటల్ టీం కానీ అందరికీ, అండ్ ముఖ్యంగా మా టీం, నాతో పాటు ఉన్న టీం అందరూ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.